నమస్తే సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ప్రజా ఉద్యమాలపై నిర్బంధాలు, ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెట్టడం అప్రజాస్వామ్యం. వ్యక్తి స్వేచ్ఛను కాపాడి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి. సిపిఐ అక్రమ కేసులతో ప్రశ్న ఆగదు, పోరాటము ఆగదు. సిపిఐ ప్రభుత్వ అధికారులు రాజ్యాంగానికి నిబద్ధతగా పనిచేయాలి, రాజకీయ నాయకులకు కాదు. సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశం నాయకులు వెల్లడి. జిల్లాలో గత కొద్ది రోజులుగా ప్రజా ఉద్యమాలపైన నిర్బంధాలు, ప్రజా ఉద్యమకారులపైన అక్రమ కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ మదనపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ, కాంగ్రెస్ పార్టీ, బహుజన సేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప, కార్యవర్గ సభ్యులు సాంబశివ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగ విలువలు కాపాడడం కోసం పనిచేయాలి, కానీ పాలక ప్రభుత్వాల ప్రయోజనాల కోసం కాదన్నారు. ప్రభుత్వం అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపైన, ప్రజా హక్కుల సాధన కోసం ప్రశ్నించే ప్రజా ఉద్యమకారులు గొంతు నొక్కడం, ఉద్యమకారులపైన అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామిక చర్యలని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని, ఆ హక్కును కాలరాసే హక్కు ఏ ఒక్కరికి లేదని అన్నారు. ప్రజా ఉద్యమాలపైన నిర్బంధాలు, కేసులు పెట్టినంత మాత్రాన ప్రశ్న, పోరాటం రెండు ఆగవని, పోరాటానికి గల కారణాలను గుర్తించి ఆ అంశాలను పరిష్కరిస్తే ప్రజా పోరాటాలు తగ్గుతాయే తప్ప నిర్బంధాలు చేసి అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన పోరాటం ఎప్పటికీ ఆగదన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు అండగా, ప్రజల కోసం పనిచేయాలని, ప్రభుత్వాలకు కొమ్ము కాయకూడదని హితవు పలికారు. ఉద్యమకారులపైన నిర్బంధాలు, తప్పుడు కేసులు పెట్టడం వల్ల రాజ్యాంగంపైన, ప్రజాస్వామ్యంపైన ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని అన్నారు. అధికారులే రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తే సమాజం మరింత దిగజారిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి, పట్టణ కార్యదర్శి మాధవ్ కుమార్, సిపిఐ నాయకులు తిరుమలప్ప, హరికృష్ణ, ముబారక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమకారుల పట్ల, సామాజిక కార్యక్రమాల పట్ల ప్రభుత్వ నియంతృత్వని, ప్రభుత్వ దమనకాండకు అనుకూలంగా రాజ్యాంగం కల్పించినటువంటి నిరసన హక్కును కూడా కాలరాసేటువంటి పరిస్థితి అన్నమయ్య జిల్లాలో నెలకొనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక విన్నపాలు పోయినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. నిన్నటి దాకా పోలీసు రాజ్యం నడిచింది ఈ జిల్లాలో. ప్రజా సమస్యలపైన కనీసం గలమెత్తాలన్నా, నిరసన తెలియజేయాలన్నా పోలీస్ స్టేషన్ పోయి పర్మిషన్ తీసుకోవడం, అట్లాగే వాళ్ళకు వ్యతిరేకంగా ఏమాత్రం మాట్లాడినా, ప్రభుత్వం పైన కనీసం సీమ గుట్టేటట్టు మాట్లాడినా వెంటనే కేసులు నమోదు చేయడం, ఇలాంటి నిర్బంధాలు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే ఈ ప్రభుత్వమే పోలీసులను ఉసుగొలిపి ఉద్యమకారుల పట్ల నియంతగాలు వ్యవహరిస్తుంది అనేటువంటిది చెప్పక తప్పదు. మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్రజలను కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ నిర్బంధాలు చేస్తుంది, ఎక్కడికక్కడ దాడులు చేస్తుంది, అసలు ఉద్యమాలను అనుస్తుందని చెప్పినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రజా సమస్యలపైన, ప్రజల కోసం, కార్మికుల కోసం, రైతాంగం కోసం, వారి సమస్యలపైన ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఏమాత్రం నిరసనలు తెలియజేసిన వెంటనే కేసులు నమోదు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఎక్కడికక్కడ పోలీసులు రావడం, ఏ ఒక్కటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయిందంటే పలానా చోట ఆందోళన చేస్తారంటే వెంటనే పోలీస్ స్టేషన్ పిలిపించడం, మీరు చేయడానికి వీలు లేదని చెప్పడం, లేకపోతే పర్మిషన్ తీసుకోవాలని చెప్పడం, పర్మిషన్ పేరుతో ఈరోజు స్టేషన్ పిలిపించి 10 మంది ఆధార్ కార్డులు ఇవ్వాలని చెప్పడం, 10 మంది సంతకాలు చేయాలని చెప్పడం, రాజ్యాంగంలో ఇది ఎక్కడా లేదు. వీటిని నిన్నటిదాకా అమలు చేసినటువంటి ఎస్పీ గారు ఈ జిల్లా నుంచి విడిసి వెళ్ళిపోయిన నూతనంగా వస్తున్నటువంటి ఎస్పీ గారు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును కాలరాయకుండా ప్రజా సమస్యలపైన, కార్మికుల సమస్యలపైన, రైతాంగ సమస్యలపైన ఉద్యమాలు చేస్తున్నటువంటి ఉద్యమకారుల పట్ల, ప్రజా సమస్యలపైన పోరాటాలు చేస్తున్నటువంటి ప్రజా సంఘాల పట్ల సానుకూలంగా ఉండాలని, ఈరోజు ఏ ప్రభుత్వాలైనా పెడదోవ పెట్టినప్పుడు ఈ దేశ పౌరుడిగా సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేసినప్పుడు వాటిని నిర్బంధం చేసి, వాటిని ఉక్కుపాదంతో ఉద్యమాలను అంచాలని చూడడం ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతి. వీటిని విడనాడాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా కోరుకుంటున్నాం. గతంలో పోయినటువంటి ఎస్పీని ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజా ఉద్యమకారులపైన పెట్టినటువంటి
కేసులను అసలు ఆ కేసులకు సంబంధించినటువంటి ఆయన పైన కూడా ప్రైవేట్ కేసు ఫైల్ చేస్తున్నాం, హైకోర్టును ఆశ్రయిస్తున్నాం. ఆయనకు కూడా ఇప్పటికే అసలు హ్యూమన్ రైట్స్కి కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ కమిషన్కు మిగతా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. ప్రజా ఉద్యమకారుల పట్ల సానుకూలంగా ఉండాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ జిల్లాలో సంఘ విద్రోహ శక్తుల పట్ల, భూ కబ్జాదారుల పట్ల, అట్లాగే మట్టి మాఫియా, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా పట్ల ఉక్కుపాదం మోపాల్సినటువంటి అధికార యంత్రాంగం ఈరోజు వాళ్ళతో లాలూచిపడి ప్రజా సమస్యలపైన వెల్లువెత్తి నిరసన చేసేటువంటి ప్రజా ఉద్యమకారుల పట్ల ఈరోజు చాలా విడ్డూరంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఆలోచించాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా అప్పీల్ చేస్తున్నాం.